హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో అండి, ఇది సామదుంపలండి. మొలకలు వచ్చేసినాయి. పోయిన సంవత్సరం మాకు మిద్దె తోటల మీద పండినవి తీసి ఉంచానండి. ఉంచితే ఇప్పటికి మొలకలు వచ్చినాయి. ఇప్పుడు వేస్తున్నామండి. మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలో చెప్తూ వేస్తాను, చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, ఇది అన్నీ కలిపిందే. మొత్తం ఏంటంటే కలిపానంటే ఎరువు, మట్టి, అలాగే వేపపిండి, వరిపొట్టండి, మూడిట్లో వేస్తున్నాను. సామదుంపలు ఇసుక కలపలేదండి. ఇది అయితే కూరగాయలు కానీ నింపుకొని ఉంచుకున్నాను. ఇంకా ఈ మూడు ఖాళీగా ఉన్నాయని ఇంకా సామదుంపలు వేసేస్తున్నాను. ఈ ఇసుక ఇప్పుడు కలుపుతున్నాను, చూడండి. అన్నీ కలిపిందే, కలిపి రెడీగా ఉంచుకున్నాం అన్నమాట. కూరగాయలు అవి వేసుకోవచ్చని, వంకాయ, అలాగే బెండ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చని. ఇలా ప్లాస్టిక్ ఉంటే తీసేయాలండి. రాళ్ళు కానీ ప్లాస్టిక్ కానీ ఉంటే తీసేయాలండి. ఇసుకలో ఉంటాయి కదా రాళ్ళు, అవి తీసేయాలి. అన్నీ కలుపుకున్నదన్నమాట. మట్టి, ఇసుక మాత్రం దుంప జాతికి ఇసుక కలపాలి కదా, అందుకని ఇసుక కలుపుతున్నానండి. ఏ దుంప జాతి మొక్క ఈ దుంపలు వేసుకున్నా కానీ, పసుపు కానీ, చామదుంపలు కానీ, అల్లం కానీ ఏది వేసినా మనం ఇసుక కలుపుకోవాలండి. ఇసుకలోనే బాగా వస్తాయి దుంప జాతి. ఇలా కలిపేసామండి. రాళ్ళు ఉంటే తీసేయాలి. ఇది కూడా కలుపుతున్నాను, చూడండి. ఇప్పుడు ఇసుక పోసాను అన్నమాట పైన. ఫస్ట్ మట్టి కలిపేటప్పుడు ఇసుక పోయలేదు, ఇప్పుడు పోస్తున్నాం, పోసి కలుపుతున్నాం. మూడిట్లు వేస్తానండి దుంపలు. మొన్న పసుపు కొమ్మలు వేసాం కదండి, మొలకలు వస్తున్నాయి. ఇసుక కలిపితే చూసారా ఇలాగ ఉంటుంది మట్టి. ఇలాగా మూడిట్లో వేస్తున్నానండి. ఇసుక బాగా కలపాలండి, మట్టిలో కలిసిపోవాలి. మనం ఫస్ట్ కలుపుకోకపోతే ఇలాగా పైన కలుపుకోవచ్చు. లాస్ట్లో మళ్ళీ వంపే అక్కర్లేదండి, ఇలా కలిపితే కలిసిపోద్ది. ఇలా కలిపేసామండి. ఇప్పుడండి ఇక్కడ వేస్తున్నాను, చూడండి. చూసారా మొలకలు వచ్చినాయి. ఇలా మొలకలు వచ్చింది, పైకి వేసుకోవాలి. ఇలాగా అడ్డుగా అలా కనిపించాలండి. కొంచెం దూరం దూరం వేసుకుంటే మనకి అలా కనిపించాలండి. మొలక బాగా లోనకి వేసుకున్నా మనకి తొందరగా రాదండి మొలక. మొలక కప్పేయకూడదు, కనిపిస్తూ ఉండాలి. ఇవి చూసారు, 1 2 3 వేసాను. మధ్యన కూడా వేసుకోవచ్చండి. ఇది పోయిన సంవత్సరం మా మిద్దె తోట మీద వచ్చిన దుంపలేనండి, దాసాను విత్తనాలకి. ఇలాగా మొలక కనిపించాలండి. ఇక్కడ 2 వేస్తే సరిపోతుందండి. ఈ 2 అవుతాయండి, ఇలా ఇంపుకోవచ్చు. దీంట్లో ఎన్ని పట్టినాయండి? 1 2 3 4 5
6, 7, 8, 9, 10 వచ్చినాయండి. దీనికి పెద్ద గ్రో బ్యాగ్ కదా, 10 వచ్చినాయి. 10 పట్టినాయి అన్నమాట. దాంట్లో దీన్ని చిన్నది కాబట్టి తగ్గించి వేసుకోవాలి. ఇవన్నీ మొలకొచ్చింది, ఇలా పైకి పెట్టాలి. అలా కనిపిస్తూ ఉండాలండి. మూడు సరిపిచ్చేస్తాను. మూడిట్లో ఇంకా లేవు, కలిపింది గ్రో బ్యాగులు లేవండి. మూడిట్లో ఒకసారి పెట్టేస్తాను, 2 వేస్తాను మధ్యలో. ఇప్పుడు దీంట్లో వేస్తాను చూడండి. ఇక్కడ వస్తుంది మొలక, ఇలాగ వేసుకోవాలి. మొలక చూసి వేసుకుంటే కొంచెం పైకి కనబడేలాగా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ నెలలో నాటుకుంటే మన జూన్కల్లా మొక్కలు వచ్చేస్తాయి. ఈ సామదుంప అండి, ఆకులు వాడుకోవచ్చు, అలాగే దుంపలు ఊరుతాయి. దుంపలు ఊరే వరకు మనం ఆకులు పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అండి. సామదుంపలు చాలా మంచిదండి. ఆకు మనం వంటలో ఉపయోగించుకోవచ్చు. చూసారా, మూడు గ్రో బ్యాగుల్లో వేసాను సామదుంపలు. ఇప్పుడండి లిక్విడ్ ఫర్టిలైజర్ పోస్తాను మొక్కలకి. చూడండి, ఇదండి ఉల్లిపాయ తొక్కలు, అలాగే బనానా తొక్కలు, బంగాళదుంప తొక్కలు, అరటిపండు తొక్కలు, టీ పొడి, బియ్యం కడిగిన వాటర్లో ఊరబెట్టానండి. అలాగే పాలు కడిగిన, తపేలా కడుగుతాం కదా పాలు తపేలా, అది పప్పు కడిగిన నీళ్ళు అన్నీ అండి, A to Z ఇంట్లో అన్నీ కడుగుతాం కదా, అవన్నీ ఊరబెట్టి దాంట్లో టీ పొడి వేసాను. మళ్ళీ బంగాళదుంపలు తొక్కలు, అరటిపండు తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, బనానా తొక్కలు ఇవన్నీ వేసి ఇలా ఊరబెట్టి వారంకి ఒకసారి పోసుకుంటే మనకి చూసారు ఇలాగంటే మనకి ఇందులో అంతా దిగుతుందండి. బంగాళదుంప తొక్కలు చాలా మంచిది, బనానా తొక్కలు మనం తిని పడేసేవే అండి అన్నీ ఇందులో బియ్యం కడిగిన వాటర్లో వేసుకుంటే మనకి మొక్కలు పనిచేస్తుంది. ఇది 5 లీటర్ వాటర్ అండి, ఇందులో పోస్తాను. 2 పోసుకోవాలి, లీటర్ పోయాలి 5 లీటర్కి. పోసి మొక్కలు పోయాలండి. చూసారా ఇలాగ మొక్కలన్నిటికీ సరిపోద్దండి ఇది. చూసారా, డ్రాగన్ ఫ్రూట్ పోతాను. ముందు బనానా వేస్తాను చూడండి. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి వచ్చినాయి, 3 వచ్చినాయి అండి. మళ్ళీ ఇప్పుడు వస్తుంది పువ్వు. ఇగో చూడండి, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే ఇక్కడ వస్తున్నాయి పువ్వులు. చూడండి, ఇదిగోండి ఇది పండు అవుతుంది అప్పుడే. ఇది రెండోదండి, రెండో పంట ఈ సంవత్సరం. మళ్ళీ ఆల్రెడీ ఉన్నాయి కాయలు, మళ్ళీ పువ్వు వస్తుంది. ఇప్పుడు బనానా కప్పుతుంది ఇంట్లో. చూడండి, బనానా, బోని మిల్లు, ఎరువు అలాంటివి వేస్తూ ఉండండి మనకి. ఇదిగోండి ఇలా ముక్కింది, బాగా ముక్కింది. ఇలా ప్రెస్ చేసి ఇలా కప్పేయాలండి. 2 పళ్ళు సరిపోతాయి దీనికి. మొన్నే వేసాను కదా, వారం అయింది వేసి, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. 2 పళ్ళు సరిపోతాయండి. ఇలా వేసుకోవాలండి. బనానాకి బాగా పువ్వు వస్తుందండి. ఇవి తర్వాత వేస్తాను ఉన్న చెట్లకి. ఇప్పుడు వాటర్ ఇవ్వాలండి, ఇలాగా బియ్యం కడిగిన వాటరు. అంతే, ఎక్కువ పోయకూడదండి, పువ్వు రాలిపోద్ది. దీన్ని పోస్తాను చూడండి. ఇవి కూడా సిగ్గుల్లో వస్తాయి. ఇవి తీసి వేరే దిక్కున జూన్లో వేయాలండి.
అన్నిటికీ ఏటి జెడ్ అన్ని మొక్కలకి పోయొచ్చండి. ఇది బియ్యం కడిగిన వాటర్. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు ఎదుగుతున్నాయి, కొత్తగా వేసినాయి అన్నమాట. ఇవి ఫ్లవర్స్ బాగా వస్తాయి, కాయలు కూరగాయలు తీగ జాతి మొక్కలు అన్నీ బాగా కాస్తాయండి ఇలాంటి వాటర్ ఇస్తే వారంకి ఒకసారి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలండి. చూసారా అంజీరు కూడా ఒకటి పండు అయిందండి. అంజీరు కోస్తాను చూడండి. అప్పుడప్పుడు ఒక కాయ పండిస్తుంది ఇది మాకు ఈ చెట్టు. ఈ కవర్ కట్టడం వల్ల ఉంటుందండి. చూసారా పండు, అంజీరు పండు. ఇలాంటివి పోస్తూ ఉంటే మనకి పండిస్తుంది. తీగ జాతి మొక్కలండి. చూసారా బీరకాయలు, ఇదొకటి ఇంకా ఇగోండి పిందులు ఉన్నాయి, ఇంకా పువ్వు ఉంది. ఇలాంటి ఎండాకాలం కూడా కాస్తాయి మనకి కూరగాయలు ఇలాంటివి పోయడం వల్ల. తీగ జాతి 100 రూపాయల టబ్లో కొన్ని ఎక్కువ పోసుకోవాలి వాటరు. ఇది కాకర వేరండి. ఇందులో 2 లోటాలు సరిపోతాయి. ఇది తీగ జాతి అండి, చిక్కుడు హైబ్రిడ్. బజార్లో మనకి కూరల కోసం తెచ్చుకుంటాం కదా చిక్కుడుకాయలు, అందులో ముదిరి పిక్కలు వేసాను. ఇన్ని మొక్కలు వచ్చినాయి చూసారా. చూసారు కదండి, ఈరోజు సామందుంపలు నాటాను. ఇసుక కలిపి ముందు కలిపిన మట్టిలోనే ఇసుక కలిపేసి సామందుంపలు నాటిపోయి చూసారు. అలా నాటుకోవాలండి. మొలకలు వచ్చినవి తొందరగా మనకి మొక్కలు వస్తాయి. అలాగే బియ్యం కడిగిన వాటర్లో ఏమేమి వేసి వాటర్ పోసానో చూసారు కదా. ఇదిగోండి అంజీరు పండు ఒకటి వచ్చింది చూసారా. అలాగ అప్పుడప్పుడు ఇస్తుంది మాకు అంజీరు పండు. ఇలాంటి ఈరోజు వీడియో ఎంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.